మొత్తం గిరిగ్లానీ కమిషన్లోని 15 అధ్యాయాలలో అత్యంత కీలకమైన అధ్యాయం ఏంటి అంటే 10వ అధ్యాయము అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ పేరిట అనేక ఉల్లంఘనలు జరిగాయి. పోలీస్ నియామకాల పరంగా ఘోరమైన ఉల్లంఘనలు జరగడం జరుగుతుంది. కాబట్టి 10వ అధ్యాయం మనకు ఆ వివరణ ఇస్తుంది. 11వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే, సో ఈ 11వ అధ్యాయం నందు ఏముంది? నివాసంపై బోగస్ ధృవ పరిశీలన పత్రాల ద్వారా ఉల్లంఘన అంటున్నాం. 12వ అధ్యాయం నందు గమనిస్తే ఏపీపీఎస్సీ, డిఎస్సి వంటి సంస్థల ద్వారా నియామకాలు, వాటి ఉల్లంఘనలు అంటున్నాం. ఘోరాది ఘోరమైన తప్పిదాలు ఇందులో జరుగుతాయి చూడండి. 13వ అధ్యాయంలో గమనిస్తే సమీకృత గిరిజన అభివృద్ధిలు అంటున్నాం, ఐటీడీఏలు అంటున్నాం చూడండి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏజెన్సీస్ అంటున్నాం. వాటిలో ఏ విధంగా ముఖ్యంగా నర్సులు ఇతర ఉద్యోగాలలో ఉల్లంఘనలు అనేవి జరిగాయి మనకి 13. 14వ అధ్యాయం నందు ఉల్లంఘనలకు చర్యలు సూచించింది. అంటే ఈ ఉల్లంఘనలు జరిగాయి, వాటికి చర్యలు ఏంటి? 15వ అధ్యాయం నందు కమిటీ ఎదుర్కొన్న సవాళ్లను పేర్కొనడం జరుగుతుంది.